వర్షాకాలం వచ్చేసింది, వానలు కురుస్తున్నాయి. కానీ ప్రజల ఆకాంక్షలపై వాన కురవాలంటే పార్లమెంట్లో చర్చలు జరగాలి. ఈసారి వర్షాకాల సమావేశాలు జూలై 22 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. కానీ గతంలో ఏం జరిగింది? ఎన్ని రోజులు సమావేశాలు అయ్యాయి? ప్రజా సమస్యలపై ఎంత సమయం కేటాయించింది? నిజంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్లమెంట్ నడుస్తోందా? భారత పార్లమెంట్ సంవత్సరంలో 3 సెషన్లు నిర్వహించాలి. 1 బడ్జెట్ సెషన్, 2 వర్షాకాలం, 3 శీతాకాల సెషన్లు. కానీ 2023లో వర్షాకాల సమావేశాలు కేవలం 17 రోజులే జరిగాయి. 2000 తర్వాత ఇదే అతి తక్కువ సమయం. మొత్తం సమావేశాల గణాంకాలు చూస్తే 1952లో మొదటి లోక్సభ ఏడాదికి సగటున 127 రోజులు సమావేశమయ్యేది. 2023 నాటికి ఇది కేవలం 56 రోజులకు పరిమితమైపోయింది. సభా సమయం తగ్గడమే కాదు, చర్చలు కూడా కోల్పోతున్నాయి. గత వర్షాకాల సమావేశాల్లో 34% సమయం ప్రజా ప్రయోజన బిల్లులపై చర్చ కేటాయించడం జరిగింది. మిగిలిన సమయం అంతా వాకౌట్లతో, నినాదాలతో వృధా అయింది. 2019 నుంచి 2023 మధ్య మొత్తం 14 వర్షాకాల సమావేశాలను పరిశీలిస్తే సగటున 38% సమయం శాసన కార్యకలాపాలకు సంబంధం లేకుండానే పోయింది. కొన్ని సందర్భాల్లో సభలు 2-3 రోజుల ముందే వాయిదా పడినటువంటి వాతావరణం. 2023లో ప్రవేశపెట్టినటువంటి బిల్లులు 23 అయితే చర్చ జరిగింది కేవలం 7 బిల్లుల మీద మాత్రమే. పార్లమెంట్ సజావుగా నడవాలంటే అధికార పక్షం, విపక్షం ఒకరినొకరు అడ్డుకోవడం కాదు, అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి, బిల్లులపై దృష్టి పెట్టాలి. చట్టం ఆమోదం పొందే ముందు సమగ్రమైన చర్చ జరగాలి. అమెరికాలో సంవత్సరానికి సగటున 146 రోజులు, యూకేలో 150 రోజులు, జర్మనీలో 100కు పైగా రోజులు చట్టసభలు సమావేశమవుతున్నాయి. ఇవన్నీ కనిపిస్తున్నటువంటి గణాంకాలు. కానీ మన దేశంలో మాత్రం ఈ సంఖ్య సగానికంటే తక్కువగా ఉంది అన్నది వాస్తవం. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అసలు సమావేశాలే తగ్గిపోతే ప్రజా సమస్యలకు పరిష్కారం ఎక్కడిది? పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈసారి ఫలవంతంగా జరగాలన్నదే దేశ ప్రజల ఆకాంక్ష. నినాదాల కంటే చర్చలే ముఖ్యం. ప్రతిపక్షం ప్రశ్నించాలి, ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అదే ప్రజాస్వామ్యపు అసలైన సౌందర్యం.